ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై జరిగిన పరిణామాలు రాజకీయంగా వేడి పెంచాయి. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ప్రతిపక్షం వైఖరిపై ఘాటుగా స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకపోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రజల కోసం కీలకమైన అంశంపై చర్చ జరుగుతుంటే దానికి దూరంగా ఉండడం వారి నిజమైన ఉద్దేశ్యాన్ని బయటపెడుతోందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో ప్రజల్లో ఉన్న భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పార్టీ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం పట్ల రాష్ట్ర ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని లోకేష్ పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న అనిశ్చితికి ఇది ముగింపు పలికే నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వ్యాఖ్యలపై లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాదయాత్ర ద్వారా చంద్రబాబుకు సినిమా చూపిస్తానని జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రజలు ఇప్పటికే జగన్ కు ఒక బ్లాక్ బస్టర్ చూపించారని అన్నారు. ఆయన చూపించబోయే సినిమా 11 రోజులు కూడా ఆడదని ఎద్దేవా చేశారు. అదే సమయంలో గత పాలనపై కూడా లోకేష్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రం మరోసారి తుగ్లక్ పాలనను అనుభవించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. అమరావతి రాజధాని మార్పు ఆలోచన జగన్ కు తప్ప మరెవరికి రాదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. జగన్ పరామర్శల పేరుతో వివాదాలు సృష్టిస్తున్నారని కూడా లోకేష్ ఆరోపించారు. అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతుండగా ఆయన బెంగళూరు వెళ్లడం బాధ్యతారహితంగా ఉందని అన్నారు. గతంలో ప్రోటోకాల్ పేరుతో వివాదాలు సృష్టించిన ఘటనలు గుర్తు చేస్తూ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. మరోవైపు అమరావతి చట్టబద్ధత అంశాన్ని కేంద్ర స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని లోకేష్ వెల్లడించారు. ఏప్రిల్ 2న పార్లమెంట్ లో ఈ విషయంపై తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. ఈ అంశంలోనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ స్పష్టమైన వైఖరిని తెలియజేస్తుందా అన్నది చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి విషయంలో రైతులు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని లోకేష్ అన్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. చివరిగా జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలకు నష్టం లేదని, ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. అనేక మంది సభ్యులు చూసి నా ఫోన్ లాక్కునేదానికి ట్రై చేశారు, నా కాగితాలు లాక్కునేదానికి ట్రై చేశారు, అవమానించడానికి ట్రై చేశారు అధ్యక్ష. కానీ నిజం నిప్పు లాంటిది ఈరోజు నిజం గెలిచింది అధ్యక్ష. మరో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, మరో ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అమరావతిని వన్ అండ్ ఓన్లీ అని శాశ్వత రాజధానిగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి క్యాబినెట్లో ఆమోదం తెలిపి ఏకంగా పార్లమెంట్లో క్లియర్ చేసుకుని ఇంకే తుక్కులకు వచ్చినా పొరపాటున కూడా వచ్చిన మార్చలేరు అధ్యక్ష ఈ రాజధాని. అందరం కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని, మన రాజధాని అభివృద్ధి చేసుకోవాలి, కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలి అధ్యక్ష.